ఫైనల్లీ ఈరోజు మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. తనూజ తనకి ఇచ్చినటువంటి గోల్డ్ పవర్ని వాడలేదు. మాధురి గారిని సేవ్ చేసుకుందికి వాడతారా వాడరా అని నాగార్జున గారు అడిగినప్పుడు ఒక్క 1 మినిట్ ఆలోచించుకొని తనూజ అయితే నో చెప్పింది. నేనైతే ఇప్పుడు యూజ్ చేసుకోవట్లేదు ఈ పవర్ని అని చెప్పి క్లియర్గా చెప్పింది. సో మాధురి గారు ఎలిమినేట్ అయిపోయారు. ఇకపోతే భరణి గారు అయితే చాలా సేఫ్ గేమ్ ఆడుతున్నారని టాక్ ఉంది. సేఫ్ గేమ్ ఆడకుండా తను కూడా ఆయన యొక్క లోపల ఉన్నటువంటి ఒరిజినాలిటీని బయటికి తీసి న్యాచురల్గా బిహేవ్ చేస్తే బాగుంటుంది. సేఫ్ గేమ్ ఆపేసి భరణి గారు బాగుంటుంది. అండ్ శ్రీజ అయితే ఉండాలనుకున్నారు అందరూ కూడా. శ్రీజ అయితే కొంచెం మాస్క్ లేకుండా మాట్లాడుతుంది కాబట్టి శ్రీజ ఉంటే బాగున్నారు కూడా. బట్ అన్ఫార్చునేట్లీ శ్రీజ వెళ్ళిపోయింది. అండ్ మాధురి గారు కూడా వెళ్ళిపోయారు. మాధురి గారు నేను అనుకున్నాను తనూజ దగ్గర ఆ గోల్డ్ పవర్ ఉంది కాబట్టే మాధురి గారు తనూజకి సన్నిహితంగా మెలిగారు అని నా ఒపీనియన్. నాకు అనిపించింది. తన దగ్గర మొదటి నుంచి కూడా మాధురి గారు ఎవరైతే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్నారో వాళ్ళతోని కొంచెం సన్నిహితంగా ఉన్నారు తప్ప ఎవరైతే వీక్గా ఉన్నారో వాళ్ళతో ఆవిడ ఎప్పుడు సన్నిహితంగా లేరు మాధురి గారు. సో తనుజ దగ్గర ఆ పవర్ ఉంది కాబట్టి ఒకవేళ ఆమె ఎలిమినేట్ అయిపోతే తను సేవ్ చేస్తుంది అనే నమ్మకంతో మాధురి గారు తనుజతోటి ఎక్కువ కనెక్టింగ్గా ఉన్నారని నాకు అనిపించింది. బట్ ఎనీవే తనుజ అయితే రైట్ డెసిషన్ తీసుకుంది అనిపిస్తుంది. లాస్ట్ మూమెంట్లో ఆ పవర్ని ఉపయోగించి ఎవరినైనా సేవ్ చేస్తే అంటే షో అయిపోతుందన్న లాస్ట్ వీక్స్లో అది యూజ్ చేస్తే బాగుంటుంది. అలాగే తనుజ నిర్ణయం కూడా తీసుకుంది.